ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెజిస్లేచర్స్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, చైర్మన్ ఫేషీ ఉద్యోగులు, శాసనసభ, శాసనమండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులను మరియు స్వతంత్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ ఉద్యమకారులకు, కర్షక, కార్మిక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.